సీఎం చంద్రబాబు రెండో రోజులో కుప్పంలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దాన్ని గేరు మార్చేసి యాక్సిలరేటర్ కానీ పెంచుకుంటూ పోతే సుఖంగా వెళ్ళిపోవచ్చు. దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయి, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల మీరు ఒక్కసారి చూస్తే మనకు ఎక్కడికి పోవాలన్నా 45, 50, 60 కిలోమీటర్ల వరకు ఈజీగా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. రెండోది, ₹1 ఒక్కసారి సైకిల్ కొంటే ఇంకా ₹1 ఖర్చు లేదు. అంతా కూడా మీ ఇంటి పైన ఉత్పత్తి అయ్యే కరెంటుతోనే మీ సైకిల్ ఛార్జ్ చేసుకుంటే ₹1 ఖర్చు లేకుండా నేరుగా బస్సు అయితే బస్ స్టాండ్లో దిగుతుంది, కానీ సైకిల్ అయితే మీరు చూశారు నేరుగా స్టేజ్ దగ్గరికి వచ్చేసారు. కారు అయితే అక్కడ దిగాలి. మీరు అనుకున్న ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు, మీ ఇంట్లోకి రావచ్చు. దొడ్డి దారులైనా పర్వాలేదు, చిన్న చిన్న దారులైనా పర్వాలేదు, ఎక్కడికైనా దూసుకెళ్ళేది ఈ సైకిల్. అదే సూపర్ సైకిల్. ఆ రోజు మీరు సైకిల్ కోటేశారు. ఈరోజు అభివృద్ధి ఏంటో చేసి చూపించింది ఆ సైకిల్. ఈరోజు మీ జీవితాల్లో ఒక నూతన ఎనర్జీ, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ, ఎప్పుడు ఏదైతే నేను చెప్తున్నానో అది సాధించడానికి ఈ సైకిల్ ఉపయోగపడుతుంది. దీనివల్ల మీ ఆరోగ్యం బాగుపడుతుంది. స్వచ్ఛమైన గాలి కుప్పం సొంతం. మీరు గుర్తుపెట్టుకోవాలి, పొల్యూషన్ ఉండదు ఇక్కడ. దానికి కూడా ఏం చేయాలో చేస్తున్నాం. రేపు ఎవరైనా బయట వాళ్ళు ఎక్కువ రోజులు బతకాలంటే, ఎక్కడ ఉండాలనుకుంటే నేరుగా కుప్పానికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యే పరిస్థితి వస్తుంది. అలాంటి ప్రాంతంగా తయారు చేస్తాం. అదే సమయంలో ఈరోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకొని పని చేస్తూ ఉంటాం. పని చేసి ఇంటికి వచ్చి మళ్ళీ ఎక్సర్సైజ్ చేయాలి. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను మీ అందరికీ, ఎక్కువ తిండి తిన్నా దానివల్ల లాభం లేదు, నష్టమే వస్తుంది. ఎప్పుడు రామ్దేవ్ గురువు చెప్తా ఉంటాడు, మనిషి జన్మ 120, 130 సంవత్సరాలు, 120 సంవత్సరాలు. కానీ 120 సంవత్సరాల్లో తినవలసిన తిండి 30 సంవత్సరాలు తినేస్తున్నారు. అంటే ఏమవుతుంది? ఇంకా అజీర్ణం, షుగర్, అన్ని రోగాలు వచ్చేస్తాయి. అక్కడి నుంచి భగవంతుడిచ్చిన ఆయుస్సుని మనం చేజేతులారా తగ్గించుకునే పరిస్థితికి వస్తున్నాం. అందుకనే మితంగా తినడం. తినే తిండి కూడా మీరు ఆలోచించుకోవాలి. మనం తిండి పౌష్టికాహారం తింటున్నామా? ఒకప్పుడు మనందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, కార్బోహైడ్రేట్స్ తినేవాళ్ళం, అంటే బియ్యమే తినేవాళ్ళం. బియ్యం ఎక్కువ తింటే కార్బోహైడ్రేట్స్ వల్ల షుగర్ వస్తుంది. షుగర్ వస్తే ఆటోమేటిక్గా గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్, అన్ని రోగాలకి గేట్వే షుగర్ వ్యాధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒకప్పుడు కుప్పంలో రాగులు తినేవాళ్ళం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అందరూ బియ్యం తప్ప వేరే తినే పరిస్థితి లేదు. అది కూడా తెల్ల బియ్యం, డబల్ పాలిష్, చాలా తెల్లగా ఉండాలనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మారాయి, రోజులు మారాయి. మిల్లెట్స్ తినాలి, మళ్ళీ రాగులు తినే పరిస్థితికి వచ్చింది, సజ్జలు తినే పరిస్థితికి వచ్చాయి, కూరగాయలు, పండ్లు తినే పరిస్థితికి వచ్చాం, కోడిగుడ్లు, మాంసం తినే పరిస్థితికి వచ్చాం. హై ప్రోటీన్ ఉండాలి. సమతుల్యంతో ఆహారం తీసుకుంటే డాక్టర్ దగ్గరికి పోయే పని ఉండదు. అదే సమయంలో సరైన నిద్రపోవాలి. నిద్రపోవాలంటే మీ అందరిలో కూడా గుర్తుపెట్టుకోవాలి, తప్పులు చేసిన వాడికి నిద్ర రాదు. వాడు చేసిన తప్పులే వాడిని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి తప్పు చేసి కర్మ చేయాలి, మంచి చేయాలి. అదే సమయంలో సాయంత్రం ఇంటికి వస్తే కంటి నిండా నిద్రపోయే అదృష్టం మనకు ఉండాలని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. నిద్ర చాలా ముఖ్యం.
బాడీని ఛార్జ్ చేస్తుంది. రాత్రిగానే ఒక 7 గంటలు 8 గంటలు మీరు బాగా నిద్రపోతే తెల్లవారే లోపల ఫ్రెష్గా ఉండడమే కాకుండా ఇంకా బ్రహ్మాండంగా పనిచేసే శక్తి వస్తుంది. మూడోది, బాడీకి కొంత ఎక్సర్సైజ్ అవసరం. అది వాకింగ్ చేస్తారా, ఎక్సర్సైజ్ చేస్తారా, యోగా చేస్తారా, లేకుంటే కొంతమంది నేను చూస్తూ ఉంటాను, ఆరోగ్యం బాగుందంటే నిద్ర లేసి పొలం దగ్గరికి వెళ్ళి పొలం పనులు చేయడం, పొలం అంతా తిరగడం, పనులు లేని సమయంలో కూడా పొలం అంతా తిరిగేవాడు. దానివల్ల కొన్ని క్యాలరీస్ బర్న్ అయ్యి తద్వారా ఎప్పుడూ ఆరోగ్యం బాగుండేది. ఇప్పుడు అందుకే నేను సూపర్ సైకిల్ మీ చేతికి ఇస్తున్నా. ఇప్పుడు ఎక్కడన్నా బయట పోయి పని చేసుకోండి, అక్కడి నుంచి నేరుగా ఇంటికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు సైకిల్ మీద మీ పెడలింగ్ కూడా వేస్తే మీరు ఒక్క అడుగు కానీ తొక్కితే ఇంకొక అడుగు కలిసి వస్తుంది. మీరు దాని స్పీడ్ పెంచాలంటే గేర్ 1లో నుంచి 2 మారిస్తే 2 అడుగులు వేస్తే 2 అడుగులు వస్తుంది, ఇంకా 4 అడుగులు వస్తుంది. 4 వరకు పోతే 25-30 కిలోమీటర్ల స్పీడ్ కూడా దొక్కే పరిస్థితి వస్తుంది. అంటే ఎక్కడికి పోవాలన్నా ఒక అర్ధ గంట 10 నిమిషాల్లో మీరు గమ్యస్థానాన్ని చేర్చుకోవచ్చు. మీ ఆరోగ్యానికి గ్యారంటీ. అది నా పూచి. అందరూ సైకిల్ ఎక్కండి, సూపర్ సైకిల్ కొనుక్కోండి. ఖర్చు లేని పని, ఇంట్లోనే ఛార్జింగ్, పైనే కరెంటు ఉత్పత్తి. ఇది ఒక్కరిగానే మనం చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల కార్బన్ డయాక్సైడ్ తగ్గుతుంది, CO2 బాగా తగ్గుతుంది, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు బాగా తగ్గుతాయి, పర్యావరణానికి హితవుగా ఉంటుంది. అందుకే ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నా, రాష్ట్రం అంతా ప్రత్యేకమైన ట్రాక్స్ అన్ని సైకిల్ ట్రాక్లు పెడతాం. మామూలు రోడ్లో ఇబ్బంది ఉంటే టౌన్స్ అన్నిట్లో సైకిల్ ట్రాక్ పెడితే అందులో నుంచి ఈజీగా పోయే పరిస్థితి వస్తుంది. ఒకవేళ సైకిళ్ళు కొనుక్కోలేని వాళ్ళకు కూడా రెంటెడ్ సైకిల్ కూడా పెడతాం. ఇక్కడ ఎక్కి ఇంకో దగ్గర దిగేసి వెళ్ళిపోతే అక్కడి నుంచి వాళ్ళే తెచ్చుకుంటారు మళ్ళీ ఆ సైకిల్. అలాంటి ఏర్పాట్లు కూడా చేస్తాం. మళ్ళీ తిరిగి కూడా రావచ్చు మీరు కావాలంటే. ఈరోజు దీనివల్ల మీరు చూస్తే ప్రతి 1000 కిలోమీటర్లు ఈ సూపర్ సైకిల్ ఈ సైకిల్ వస్తే 37 టన్నులు CO2 తగ్గుతుంది. మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటాం, ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డయాక్సైడ్ వదిలిపెడతాం. ఆ కార్బన్ డయాక్సైడ్ తీసుకొని చెట్లన్నీ మళ్ళీ మనకు ఆక్సిజన్ ఇస్తాయి. కుప్పంలో ప్రకృతి సేద్యంగాని చెట్లు పెట్టే కార్యక్రమానికి ఎక్కువ పోతున్నాం. దీనివల్ల పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ఎక్కడ కూడా ఈ వేస్ట్ లేకుండా చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. ఏ విధంగా చేస్తామో దానికి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మా వాళ్ళు అన్నారు, సార్ మీరు స్పీడ్ పెంచుతారేమో, వెనకాల వచ్చి కొడతారేమో, మీరు తొక్కద్దండి, మీరు దొక్కితే మా ఉద్యోగం పోతుంది, కాబట్టి మీరు తొక్కద్దంటే ఏమీ బాధ లేదు. ఇవి నాకు కొత్త ఏం కాదు. ఇన్నోవేషన్ అనేది కొత్త విషయాన్ని అందిపుచ్చుకోవడం నా జీన్స్లోనే ఉంది, అనుమానం వద్దని చెప్పాను. నేను ఎప్పుడు స్టాటిక్గా ఉండను, నూతనమైన ఆలోచనలు చేస్తూనే ఉంటాను, నూతనమైన ఆవిష్కరణలు కూడా చేస్తూనే ఉంటాను. నేను చేయడం కాదు, అది 10 మందిని మెప్పించడానికి ప్రయత్నం చేస్తాను. దాని ఫలితాలు అందరికీ రావాలని అనునిత్యం పనిచేస్తాను. ఈరోజు ఈ సైకిల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కుప్పంలో ప్రారంభించిన సూపర్ సైకిల్ గిన్నిస్ రికార్డు రావడమే కాకుండా భారతదేశ చరిత్రను మార్చే దిశగా ఈ యొక్క సూపర్ సైకిల్ దూసుకెళ్తుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది అయిన తర్వాత నేను ప్రతి నెల 1వ తారీఖు
నాకు గుర్తొచ్చేది పేదవాడు, కష్టాల్లో ఉన్న పేదలు. అందుకే నేను దీని పేరు కూడా మీరు ఆలోచిస్తే పేదల సేవలో. ఈ కార్యక్రమం నేను ఎక్కడున్నా నాకు గుర్తుంటుంది. నేను రావడమే కాదు, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఆఫీసరు మొదటి తారీఖున పేదవాడి దర్శనం చేసుకోవాలి, పింఛన్ ఇవ్వాలి. అదే సమయంలో వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే 13% జనాభాకి పింఛన్లు ఇస్తున్నాం. వయోవృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేతలు, గీత కార్మికులు, ట్రాన్స్జెండర్లు 28 రకాలు, 4,000, 10,000, 6,000, 15,000 రూపాయలు పింఛన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం, అతి పెద్ద డీబీటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దీనికోసం 33,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 19 నెలలు 58,654 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇది దేశంలో ఒక రికార్డ్. సంపన్న రాష్ట్రాలు ఉన్నాయి, మనకంటే పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడికో పోవాల్సిన పని లేదు. పక్కనుండే కర్ణాటకలో నెలకు వాళ్ళు ఖర్చు పెట్టేది 392 కోట్లు, పక్కనుండే తమిళనాడులో 315 కోట్లు. మనం ఏకంగా ఖర్చు పెట్టేది ఎంతో ఒకసారి గుర్తెచ్చుకోండి, 2,730 కోట్లు. పోటీ పడి కూర్చున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీ భాగస్వామ్యం పెరగాలి. భవిష్యత్తులో ఇక్కడే మగవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మా ఆడబిడ్డలు అక్కడ కూర్చునే పరిస్థితికి రావాలి. అలాంటి నాయకత్వం కూడా మీ నుంచి రావాలి. తప్పకుండా వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒకసారి మీరు ఆలోచించుకుంటే, నా ఆలోచన జెండర్ ఈక్విటీ రావాలి. మగవాళ్ళు ఆడవాళ్ళు సమానంగా ముందుకు పోవాలి. నేను ఈరోజు చెప్పడం కాదు, ఆడబిడ్డలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. మహిళల కోసం విశ్వవిద్యాలయం పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను ఆలోచించి ఉద్యోగాల్లో, కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. ఈరోజు మగవాళ్ళ కంటే ఎక్కువ మంది డాక్టర్లు మా ఆడబిడ్డలే అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, టీచర్లు అవుతున్నారు. రాబోయే రోజుల్లో ఐఏఎస్ కూడా బాగా వస్తున్నారు, ఇంకా వస్తుంది. రేపు తొందరలోనే కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్నారు. 33% చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు వస్తున్నాయి. దీనివల్ల పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కూడా ఒక శుభ పరిణామం. ఇలాంటివన్నీ కూడా నేను డాక్రా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను. ఈరోజు మీ దగ్గర మీరు చూస్తే 26,000 కోట్ల రూపాయలు కార్పస్ ఉంది. దేశంలో ఎవరి దగ్గర ఇంత డబ్బులు లేదు. ఎక్కువ డబ్బులుండే సంస్థ, ధనికులైనటువంటి ఆర్గనైజేషన్ మా డాక్రా మెప్మా సంఘాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీలో నీతి ఉంది, నిజాయితీ ఉంది. అప్పు తీసుకుంటే ముందు అప్పువాడికి అప్పు కట్టి తర్వాత మీరు ఏదైనా ఆలోచిస్తారు. ఈరోజు మీరు తీసుకుని ఉన్నారు 50,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి తీసుకుంటే తిరిగి మొత్తం కట్టేసి 0.02% మాత్రం ఎన్పిఏ వచ్చే పరిస్థితి వచ్చింది. అప్పు కానీ తిరిగి కడితే అప్పిచ్చే వాళ్ళు క్యూలో వస్తారు, ఎగ్గొడితే పారిపోతారు, మళ్ళీ రాను కూడా రారు. అలాంటి సంస్కృతి ఉండే ఏకైక ఆర్గనైజేషన్ మా డాక్రా వెప్మా అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అన్నదాత
సుఖీ భవ. నేను అందుకనే 20,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ఇస్తానని చెప్పాం. 3 ఇన్స్టాల్మెంట్లో అందరికీ ఇస్తున్నాం. రెండోది, రైతు వ్యవసాయాన్ని పూర్తిగా మార్చడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నాం. ఈరోజు రైతుకు కావాల్సింది నీళ్లు. ఒకప్పుడు రాయలసీమ, రాళ్లసీమ, కుప్పానికి నీళ్లు లేవు. ఓసారి వర్షం పడకపోతే తాగడానికి నీళ్లు లేకుండా భగీరథ ప్రయత్నం చేసేవారు, ఎక్కడికో వెళ్ళిపోయేటివి. ఈ సంవత్సరం కూడా వర్షపాతం తక్కువ పడింది. కానీ నాకు ఎంత సంతోషం అంటే, నేను నిన్న కుప్పం చుట్టుపక్కల చూస్తే అన్ని చెరువులకి కృష్ణా జలాలు వచ్చి కళకళలాడుతున్నాయి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పటికే 80 చెరువులకు నీళ్లు ఇచ్చాం, ఇంకా నీళ్లు వస్తున్నాయి. ఇంకా 20 చెరువులకు ఇస్తాం. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఇచ్చి అన్ని చెరువులు ఒక రోజున పూర్తి చేసే బాధ్యత, నింపే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరినీ కోరుతున్నాను. మీలో కూడా ఒక చైతన్యం రావాలి. ఇది మహాయజ్ఞం. జలం కోసం ఇబ్బందులు పడకుండా, నీటి ఎద్దడి రాకుండా శాశ్వతంగా చేయడానికి ముందుకు పోతున్నాం. అయితే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరేది, మీలో ఒక చైతన్యం. ఒక పక్క కృష్ణా నీళ్లు తీసుకొద్దాం, హంద్రి ద్వారా అన్ని చెరువుల్లో నింపదాం. ఇంకో పక్క ఇక్కడ పడే వర్షాన్ని భూగర్భ జలాలుగా మారద్దాం. భూమిని ఒక జలాశయంగా తయారు చేద్దాం. నేను ఈరోజు చేయలేదు, 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి చేస్తున్నా. మొన్న ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ అనంతపూర్ ఒక మోడల్గా చెప్పారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు అనంతపూర్ జిల్లా కరువు జిల్లా, రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుందని, అనంతపూర్ ఎడారిగా మారిపోతుందని ఆశలు ఎదుర్కొన్న సందర్భం. 10 సంవత్సరాల్లో పంటేస్తే, వేరుశనగ వేస్తే 2 ఏళ్లను వచ్చేది. 8 ఏళ్లు పెట్టుబడులు కూడా వచ్చేటివి కాదు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, హందిని నీవా పూర్తి చేశాం, అనంతపూర్కు నీళ్లు తెచ్చాం. ఒకసారి 10 లక్షల ఇంకుడు గుంతలు తవ్వాం, చెక్ డ్యాములు కట్టాం, కంటో ట్రెంచెస్ కొట్టాం. ఈరోజు అనంతపూర్ జిల్లా హార్టికల్చర్ హబ్గా తయారయ్యే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టిని మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు రాయలసీమ ఉంది, హంద్రి నీవా, గాలేరు నగిరి, తెలుగు గంగ అన్ని పూర్తి చేస్తాం. అన్ని చెరువులు నింపుతాం, అన్ని జలాశయాలు నింపుతాం. భూమిని భూగర్భ జలాశయంగా తయారు చేస్తాం. ఇది తయారు చేసి నీటి ఎద్దడి లేకుండా చేసి రాయలసీమ ఇప్పటికే మీరు చూస్తే మేము చేసిన పనులకి దేశంలోనే హార్టికల్చర్కు నెంబర్ 1గా తయారైంది. అంటే పండ్లు కూరగాయలు పండించే ఏకైక రాష్ట్రం, అతిపెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే దానికి చిరునామా రాయలసీమని మరొక్కసారి తెలియజేస్తున్నా. దగ్గర ఇప్పటికీ 20 లక్షల ఎకరాల్లో ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఒక 20 లక్షల ఎకరాలు పెంచుతాం. 225 లక్షల మెట్రిక్ టన్నులు కూరగాయలు పళ్ళు వస్తున్నాయి. దీన్ని 500 లక్షల మెట్రిక్ టన్నులు ఏర్పాటు చేస్తాం. దీనివల్ల ఎప్పుడైనా ప్రపంచంలో ఎక్కువ హార్టికల్చర్ వచ్చి పండ్లు కూరగాయలు వచ్చేది ప్రాంతం ఏదంటే దానికి చిరునామాగా రాయలసీమ ఉంటుంది. 9 జిల్లాలు ఉంటాయి. దానికి ప్రణాళికలు తయారు చేశాం, తొందరలో అమలు చేస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్,
దీనికోసం మనం ముందుకు పోయాం. 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర, ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. 4వది సుపరిపాలన. పాలన వల్ల మీకు ఎక్కడా ఇబ్బంది రాకూడదు. ఏ ఆఫీసర్ మిమ్మల్ని వేధించకూడదు, ఏ రాజకీయ నాయకుడు మిమ్మల్ని వేధించకూడదు. అన్ని పనులు కావాలంటే సుజావుగా మీకు అయ్యే విధంగా ఎక్కడ ఇబ్బందులు లేని పరిపాలన ఇచ్చే బాధ్యతకు శ్రీకారం చుట్టాను. 800 సేవలు ఆన్లైన్లో మీకు ఇస్తున్నాం, వాట్సాప్లో ఇస్తున్నాం. నేను ఇప్పుడు ఒకటి అడుగుతున్నా, ఇంకా అందరికి అవగాహన రాలేదు. అది వస్తే అది గేమ్ చేంజర్ అవుతుంది. నేను ఇక్కడ ఉండే వాళ్ళందరినీ వాట్సాప్ గవర్నెన్స్లో మన మిత్ర ద్వారా సేవలు అందిస్తున్నాం. ఆ సేవల్ని మేము అందిపుచ్చుకుంటున్నా అనేవాళ్ళు చేతులు పైకెత్తండి. ఓకే, బాగానే నెంబర్ బాగా ఉన్నారు. ఎందుకు అడుగుతున్నానంటే ఈరోజు పింఛన్ ఇచ్చాను. పింఛన్ ఇచ్చిన వెంటనే ఎక్కడ పింఛన్ ఇచ్చామో టెక్నాలజీ ద్వారా నాకు వచ్చేస్తుంది. నా ఫోన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడున్నానని నేను నా ఆఫీసు నుంచి దాన్ని చూసే అవకాశం ఉంది. మా ఆఫీసర్ మీ ఇంటికి వస్తాడు. మీ ఇంటికి వస్తే ఏ జాగాలో పింఛన్ ఇచ్చాడో నాకు టెక్నాలజీలో వచ్చేస్తుంది. మొదటి స్టెప్ ఇది. రెండోది, అదే రోజున మీ అందరికీ మళ్ళా ఫోన్ చేస్తాను. మా ఆఫీసర్ వచ్చాడా అని అడుగుతాం. వచ్చాడంటే వచ్చాడు, డబ్బులు ఏమన్నా అడిగాడా అని అడుగుతాం. అడుగుంటే చెప్తే వాళ్ళ మీద శ్రద్ధ పెడతా. మిమ్మల్ని ఏమైనా దురుసుగా మాట్లాడడం, మర్యాదగా ఇచ్చాడని అడిగి, ఒక పేదవాళ్ళకు కూడా ఆరాధ్య భావనతో ప్రవర్తించాలి తప్ప అహంభావంతో కాదు. అందుకనే శ్రీకారం చుట్టా. ఇలాంటి 1-2 కాదు, అలాంటివి మీరు ఒకసారి చూస్తే అనేక విషయాల్లో నేను ముందుకు పోతున్నాను. గవర్నమెంట్ సేవలన్నీ కూడా, ఒక ఆర్టీసీ సేవలు, అక్కడ నీళ్లున్నాయా, డ్రైవర్ కరెక్ట్గా డ్రైవ్ చేస్తున్నాడా, కండక్టర్ మర్యాదగా ఉన్నాడా, లేకపోతే ఇంకా అనేక సేవలు, ప్రతి ఒక్క దానిపైన కరెంటు సరిగా వస్తూ ఉందా, ఇవన్నీ అడుగుతున్నాం. మీరు కానీ సరైన సమాధానం నాకు ఇస్తే, మీ సమాధానమే కాకుండా నేను కూడా అదనంగా సమాచారాన్ని క్రోడీకరించుకుని ఎక్కడా తప్పు లేకుండా సుపరిపాలనతో మీ అందరికీ మంచి చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. నాకు కూడా కొన్ని వారసత్వ సమస్యలు వచ్చాయి. ఆ వారసత్వ సమస్యలు చూస్తే 5 ఏళ్ళు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. నేను ప్రతిరోజు చెప్పినా కూడా దానివల్ల ఫలితం లేదు. కానీ అప్పుడప్పుడు మనం ఆలోచించకపోతే మంచి జరిగే ఇది రాదు. ఒక ఉదాహరణ, భూమి మీది, ఆ దానిపైన హక్కు మీది. 5 ఏళ్ళు ఏం జరిగింది? మీ తాత ముత్తాత ఇచ్చిన భూమి పైన ఎవరి ఫోటో వేసుకున్నారు? తమ్ముళ్ళు, ఆడబిడ్డలను అడుగుతున్నా. ఎవరి ఫోటోనా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. భూమి మీది ఫోటో అయింది. ఏం చెప్పాలో నాకైతే అది ఇప్పుడు అంటాడు, నా పాలసీయే బెటర్ అంట, ఆయన పాలసీయే కరెక్ట్ అంట. ఇంకో పక్కన మీ పొలం చుట్టూ సర్వే చేసి, ఆ సర్వే రాళ్ళు, అది కూడా గెలాక్సీ గ్రనైట్, అంటే శాశ్వతంగా ఉండిపోవాలి ఆ మట్టిలో అనుకున్నాడు. అలాంటిది ఆయన బొమ్మ. ఆ బొమ్మ తొలగించడానికి మళ్ళా డబ్బులు ఆయన ఖర్చు పెట్టింది 700 కోట్లు. దాన్ని తీసేయడానికి మళ్ళా డబ్బులు అయింది. మూడోది, టెక్నాలజీ ఉపయోగించుకొని నల్ల చట్టం ఒకటి తీసుకొచ్చాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి సర్వే చేసి ఎక్కడన్నా కానీ డిస్ప్యూట్ వస్తే మీరు ఎవ్వరికి పిటిషన్ ఇవ్వడానికి లేదు, నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి.
మామూలు రైతు, మామూలు చిన్న కుటుంబం హైకోర్టు పెట్టి హైకోర్టు లాయర్ ద్వారా ఫైట్ చేయాలి. దాన్ని సెటిల్మెంట్ చేసే అధికారి ఈయన గుమస్తా. ఆయన గుమస్తాను పెట్టుకుంటాడు, చట్టంలో పెట్టాడు ఇవన్నీ. ఇప్పుడు అంటాడు నా చట్టం బ్రహ్మాండమైన చట్టం అంటాడు. నేను ఆ రోజు చెప్పా, నీ చట్టాన్ని తగలేయాలి కాబట్టి పబ్లిక్ మీటింగ్లో తగలేసి ఆ చట్టాన్ని రద్దు చేశామని కూడా మీకు హామీ ఇస్తున్నా. కానీ చేసిన పాపాలు ఒకే రోజు నేను కడగలేను. 22A కింద కొంతమంది భూములు పెట్టేశారు. అదే సాగ్గా కొంతమంది అధికారులు తప్పుడు రికార్డులు రాశారు. అన్ని ప్రక్షాళన చేస్తున్నా. ఒక సంవత్సరం తీసుకున్నాను. ప్రతి నెల 9వ తారీఖున నేనే స్వయంగా వెళ్ళి ఒక గ్రామంలో ఈ రికార్డ్స్ అన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తా. ఒక్కరు